హాయ్ అందరికి చాలా మంది అడుగుతున్నారు కదా లైనింగ్ బ్లౌజులకి లైనింగ్ తడపాలా వద్దా అనేసి. బ్లౌజులకి లైనింగ్ కాటన్ ముక్క వేస్తాం. అలాగే అసలు బ్లౌజ్ ముక్క కూడా కాటన్ అయితే లైనింగ్ తడపాలా వద్దా, మరి డ్రెస్సులు కాటన్ వస్తాయి అవి తడపాలా వద్దా, దీని గురించి అయితే చెప్తాను. లైనింగ్లు పాల్సులు కూడా కొన్ని సిల్క్ మిక్చర్ పాలిస్టర్ అంటారు కదా. సిల్క్ మిక్చర్ అంటే కొంచెం సిల్క్ కలిసినట్టు సింథటిక్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. ఇవి తడపలవసరం లేదు, ఎందుకంటే ఇవి దగ్గరికి ముడుచుకోవన్నట్టు. పట్టుకున్నప్పుడు పాలిస్టర్ ముక్క తెలిసిపోద్దండి, గరుగ్గా ఉంటది. అది కాటన్ అయితే మెత్తగా ఉంటుంది. చూడండి, పాల్స్ అండ్ లైనింగ్ ముక్క రెండు కాటన్ అన్నట్టు 10 నిమిషాలు నీటిలో అలా నానబెట్టేసుకోవాలి, మడతలు అస్సలు విప్పకుండా. అలాగే అస్సలు పెంటకుండా నేరుగా ఇలా నీళ్లు కొంచెం కారనిచ్చి ఆరవేసుకుంటే సాఫ్ట్ గా ఉంటాయి. ఈ విధానం ప్యూర్ కాటన్ అయితే చేసుకోవాలి, పాలిస్టర్ అయితే అవసరం లేదు. కాటన్ ఫ్యాబ్రిక్ చీరలైన చూడండి, మొదటగా వాష్ చేసినప్పుడు కుదించబడతాయి, దగ్గరగా అవుతాయి అన్నట్టు. లైనింగ్ తడపకుండా కుట్టేస్తే తర్వాత వాష్ చేసినప్పుడు బ్లౌజ్ సైజు తగ్గినట్టుగాను, ఫిట్టింగ్ కూడా కొంచెం పాడవుతుంది, ముడతలు వచ్చినట్టుగా ఉంటుంది. బ్లౌజ్ క్లాత్ ని మనం పెండలేదు, అలాగే మడతలు విప్పి నానబెట్టలేదు, నేరుగా మడతతోటి నానబెట్టాం 10 నిమిషాలు, తీసి అలా నేరుగా ఆరేసాం. ఎంత సాఫ్ట్ గా వచ్చినాయి చూడండి. లైట్ గా ఐరన్ చేసుకుని యూజ్ చేసుకోవడం. ఎక్కువ నా దగ్గరికి పాలిస్టర్ లైనింగ్లే వస్తాయి కాబట్టి నేను ఎప్పుడు తడపను, ఎప్పుడైనా కాటన్ వస్తే తడుపుతాను అన్న. లైనింగ్ ముక్క కాటన్, బ్లౌజ్ ముక్క కూడా కాటన్ అనుకోండి, రెండు తడుపుకోవడం మంచిది. సేమ్ కాటన్ డ్రెస్ అయినా ఇంతేనండి, వాష్ చేసిన తర్వాత డ్రెస్ చిన్నదైపోతుంది, లాగినట్టుగా అయిపోద్ది లైనింగ్ అన్నట్టు. ఆలోచిస్తే మీకే తెలిసిపోద్ది. నిజానికి వీడియో నచ్చితే లైక్ చేయండి.